అందరికీ నమస్కారం. మహాభారతం ఈ పేరు వినగానే కురుక్షేత్ర యుద్ధం, ధర్మస్థాపన, శ్రీకృష్ణుడి గీతోపదేశం ఇవన్నీ మన మనసులో మెదులుతాయి. కానీ ఈ గొప్ప గ్రంథంలో ఎక్కడా ప్రస్తావించబడని శ్రీకృష్ణుడు అత్యంత రహస్యంగా దాచిన ఒక కథ ఉందంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం అలాంటి ఒక కథని, ఆలోచింపజేసే కథని తెలుసుకోబోతున్నాం. కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి కేవలం ఒక రాత్రి ముందు కృష్ణుడు అర్జునుడికి చూపిన ఒక భయంకరమైన దర్శనం గురించి ఇప్పుడు చూద్దాం. అది కురుక్షేత్ర యుద్ధానికి ముందున్న చివరి రాత్రి. ఆ రాత్రికి రేపే మహాసంగ్రామం మొదలు కాబోతుంది. శిబిరాల్లో అలజడి, భయం, ఆవేశం అన్నీ కలగలిసి ఉన్నాయి. అర్జునుడు తన శిబిరంలో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. తన బంధువులపై, గురువులపై యుద్ధం చేయాలనే ఆలోచన అతన్ని నిద్రపోనివ్వడం లేదు. అతని మనసులో అలజడి ఎంత తీవ్రంగా ఉందంటే గీతోపదేశం తర్వాత కూడా పూర్తిగా కుదుటపడలేదు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: అర్జున, నీ మనసులో ఇంకా సందేహం ఉందా? యుద్ధం చెయ్యాలా వద్దా అని. దానికి అర్జునుడు బదిలిస్తూ, కృష్ణ, ఎంత చెప్పినా నా మనసు ప్రశాంతంగా లేదు. ఈ యుద్ధం ఆపడం సాధ్యం కాదా? దీనికి వేరే మార్గం లేదా? అర్జునుడి మాటలు విని కృష్ణుడు నెమ్మదిగా నవ్వాడు. ఆ నవ్వులో కరుణ, కానీ ఒక లోతైన నిశ్చయత కనిపించింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు: అర్జున, నేను నీకు నా విశ్వరూపాన్ని చూపించినప్పుడు కాలచక్రాన్ని చూపించాను. కానీ ఈరోజు నేను నీకు ఒక అదృశ్య భయంకరమైన భవిష్యత్తును చూపించబోతున్నాను. అది యుద్ధాన్ని ఆపితే కలిగే పరిణామం. కృష్ణుడు తన చెయ్యి చాచగానే వారి ముందు ఆకాశంలో ఒక చీకటి అద్దం లాంటిది ఏర్పడింది. దానిలో నుంచి వింత కాంతులు, భయంకరమైన రూపాలు కనిపించడం మొదలయ్యాయి. ఆ అద్దంలో అర్జునుడు చూసింది ఏమిటో తెలుసా? యుద్ధం జరగని ఒక భవిష్యత్తు. కర్ణుడు, దుర్యోధనుడు ధర్మాన్ని నిరాకరించిన శిక్ష లేకుండా బ్రతికేస్తున్నారు. కానీ ధర్మం పూర్తిగా అదృశ్యమైపోయింది. ఎక్కడా సత్యం లేదు, కేవలం మోసం, స్వార్థం మాత్రమే. మానవజాతి బాహ్యంగా శాంతిలో ఉన్న లోపల చీకటి ఆలోచనలతో, పాపంతో నిండిపోయింది. కాలక్రమేణా ఆ చీకటి కేవలం భూమిని మాత్రమే కాదు, మొత్తం సృష్టి సమస్యలను దెబ్బతీస్తూ అంతరిక్షంలోకి విస్తరించడం మొదలుపెట్టింది. అర్జునుడు: కృష్ణ, ఇది ఏమిటి? ఈ శాంతి నిజమైనది కాదు. ఈ చీకటి భూమిని మాత్రమే కాదు, మొత్తం సృష్టిని నాశనం చేసేలా ఉంది. తరువాత కొంతసేపటికి ఆ భయంకరమైన దర్శనం నెమ్మదిగా అదృశ్యమయ్యింది. అర్జునుడు వణికిపోతూ కృష్ణుడి వైపు చూశాడు. అప్పుడు కృష్ణుడు తీవ్రమైన స్వరంతో ఇలా అన్నాడు: అర్జున, ఒక్కోసారి ధర్మాన్ని నిలబెట్టడానికి, పెద్ద వినాశనాన్ని ఆపడానికి ఒక చిన్న యుద్ధం అవసరం అవుతుంది. ఈ కురుక్షేత్ర యుద్ధం కేవలం రాజ్యాకాంక్ష వల్ల కాదు, భవిష్యత్తులో రాబోయే మహాప్రళయాన్ని ఆపడానికి. ఈ యుద్ధంలో జరిగే ప్రాణ నష్టం కన్నా యుద్ధం జరగకపోతే కలిగే నష్టమే ఎక్కువ. అది సృష్టి సమస్యలను దెబ్బతీస్తుంది. అందుకే ఈ యుద్ధం అనివార్యం అని అన్నాడు. చూశారు కదా స్నేహితులారా, శ్రీకృష్ణుడు అర్జునుడికి కేవలం ధర్మసూత్రాన్నే కాదు, దాని వెనుక ఉన్న ఒక గొప్ప రహస్యాన్ని కూడా చూపించాడు. మహాభారతం గురించి మీకు తెలిసిన కథల వెనుక ఇంకెన్నో ఇలాంటి అద్భుతమైన కల్పిత రహస్యాలు ఉండవచ్చు. ఈ కథ మీకు నచ్చిందా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తెలియజేయండి. చూశారుగా కురుక్షేత్రం వెనుక ఉన్న ఆ చీకటి రహస్యం ఏంటో. ఒకవేళ అర్జునుడు ఆ రోజే వెనకడుగు వేసి ఉంటే ఈరోజు మనం ఉండే లోకం ఇంతకంటే భయంకరంగా ఉండేది. మహాభారతంలోనూ, పురాణాల్లోనూ మనకు తెలియని ఇలాంటి అద్భుతమైన మరియు మిస్టరీ కథలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి వెనుక ఉన్న నిగూఢ సత్యాలను మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వచ్చే వీడియోలో మరో షాకింగ్ మిస్టరీతో కలుద్దాం.